సీబీఐకి లేఖ రాసింది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఢిల్లీ లిక్కర్ కేసులో రేపు విచారణకు హాజరు కాలేనని లేఖలో తెలిపింది. ఏదైనా సమాచారం కావాలి అనుకుంటే వర్చువల్ పద్ధతిలో హాజరవ్వడానికి అందుబాటులో ఉంటానన్నారు కవిత. పథకాలు ఎగ్గొట్టేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆర్టీసీ విలీన ప్రక్రియ పూర్తి చేయాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు హరీష్ రావు. ఢిల్లీ లిక్కర్ కేసులో రేపు విచారణకు రాలేనని సీబీఐకి లేఖ రాశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. సిఆర్పీసీ సెక్షన్ 41A కింద జారీ చేసిన నోటీసులను రద్దు లేదంటే విత్డ్రా చేసుకోవాలన్నారు. ఏదైనా సమాచారం కావాలనుకుంటే వర్చువల్ పద్ధతిలో హాజరవ్వడానికి అందుబాటులో ఉంటానన్నారు. తాను ముందే ఫిక్స్ చేసుకున్న షెడ్యూల్ ఉండటంతో హాజరు కాలేకపోతున్నానన్నారు. ఎన్నికల ముందు సీబీఐ నోటీసులపై డౌట్స్ ఉన్నాయన్నారు. 15 నెలల తర్వాత నోటీసులు ఇవ్వడం, సెక్షన్లు మార్చడంపై అనుమానాలు వ్యక్తం చేశారు కవిత. ఈడీ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉందని, విచారణకు పిలువబోమని అదనపు సొలిసిటర్ జనరల్ హామీ ఇచ్చినట్లు చెప్పారు. ఈడీ హామీ సీబీఐకి కూడా వర్తిస్తుందన్నారు కవిత. కాంగ్రెస్ పథకాలు ఎగ్గొట్టే కార్యక్రమాలు మొదలుపెట్టిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నాగర్ కర్నూల్లో బీఆర్ఎస్ పార్లమెంటరీ ఎన్నికల సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ఇప్పుడిస్తున్న ఉద్యోగాలన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినవేనని, ఉద్యోగాలు ఇస్తున్నామని కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు కేటీఆర్. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, 2 లక్షల రుణమాఫీ అన్నారు, అందరికీ అన్ని అన్నారు. కానీ ఇప్పుడు కుడితిల పడ్డ ఎలకలెక్క అయింది పరిస్థితి. అధికారంలోకి వచ్చిండ్రు, ఏం చేయాలో తెలుస్తలేదు. అప్పుడేమో అందరికీ అన్ని, ఇప్పుడేమో కొందరికే కొన్ని ఇస్తాం, కొన్ని మాత్రమే చేస్తాం, మిగతా ఏడికెళ్ళి చేస్తాం. కేసీఆర్ గారు ఖజానా ఖాళీ చేసిపోయిండు అని తిరిగి మాటలు మాట్లాడుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట వెళ్తున్న కేటీఆర్ ను ఎన్ఎస్యుఐ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. చెన్నారం గేటు దగ్గర ఎన్ఎస్యుఐ నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు పోలీసులు. బీఆర్ఎస్ పాలనలో అచ్చంపేట నియోజకవర్గం అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురైందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్ఎస్యుఐ నాయకులు. Go back, KTR! Go back, KTR! Go back, KTR! Go back, KTR! KTR! Turn back, KTR! Turn back, go back, go back! KTR, go back! చిన్న వయసులో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానందిత రోడ్డు ప్రమాదంలో చనిపోవడం బాధాకరమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. లాస్యా ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఫ్యామిలీకి పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు కేటీఆర్. లాస్యానందిత గారు రోడ్ యాక్సిడెంట్ లో దుర్మరణం పాలైన విషయం తెలిసి పార్టీ మొత్తం, అదేవిధంగా కంటోన్మెంట్ ప్రజలు మొత్తం కూడా దిగ్భ్రాంతికి, బాధకు కూడా అందరం కూడా లోనైనా. నిజంగా కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని అండగా మేమందరం కూడా పార్టీ పరంగా అందరం కూడా ఉంటాం. ఎన్నికల ముందు ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై కాంగ్రెస్ హామీ అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు మాజీ మంత్రి హరీష్ రావు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అపాయింటెడ్ డే అమలు చేయాలని డిమాండ్ చేశారు. శాసనసభ గవర్నర్ ఆమోదించిన బిల్లు అమలు చేసిందని, అపాయింటెడ్ డే మిగిలి ఉందని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే విలీన బిల్లును అమలు చేసి ఆర్టీసీని ప్రభుత్వంలో కలుపుతామని ఇచ్చిన కాంగ్రెస్ హామీని అమలు చేయాలంటూ రేవంత్ కు లేఖ రాశారు హరీష్ రావు. రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనిత హరినాథ్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడికి పంపించారు. పార్టీలో తగిన గుర్తింపు దక్కకపోవడంతోనే రాజీనామా చేస్తున్నామన్నారు.